వెల్కమ్ టు శ్రావణీస్ మీడియా. ఉత్తరప్రదేశ్లోని సంభల్ జిల్లాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. 31 ఏళ్ల మహిళ అమీనా 5 రోజుల వ్యవధిలో 4 శిశువులకు జన్మనిచ్చింది. 2 మగ శిశువులు, 2 ఆడ శిశువులు జన్మించారు. 4 శిశువుల జననంతో కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. సాధారణ ప్రసవం ద్వారా జన్మనిచ్చి వైద్య రంగంలో అపూర్వ ఘటన సృష్టించారు. ఈ ఘటనను వైద్యులు అరుదైన వైద్య అద్భుతంగా అభివర్ణించారు. మొదటి బిడ్డ మే 9, 2026న ఒక మగ శిశువు సుమారు 710 గ్రాములతో జన్మించాడు. మిగిలిన 3 శిశువులు మే 14, 2026న అంటే 5 రోజుల తర్వాత ఒక మగ శిశువు, 2 ఆడ శిశువులు జన్మించారు. ప్రసవాలు నార్మల్ డెలివరీ ద్వారానే జరిగాయి. సాధారణంగా 4 శిశువులు ఉన్న గర్భంలో సిజేరియన్ శస్త్రచికిత్స చేస్తారు. కానీ ఈ సందర్భంలో అన్ని నార్మల్ డెలివరీలుగా విజయవంతమయ్యాయి. 4 శిశువులు వేరువేరు సంచుల్లో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రక్తపోటు, లివర్ వంటి సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ డాక్టర్ల బృందం నిరంతరం పర్యవేక్షణతో ఈ సవాలును విజయవంతంగా ఎదుర్కొన్నారు. ఈ అపూర్వ ప్రసవాలు మోరదాబాద్లోని మహావీర్ యూనివర్సిటీ హాస్పిటల్లో జరిగాయి. హాస్పిటల్ డాక్టర్లు ఈ కేసును మెడికల్ హిస్టరీగా అభివర్ణించారు. బిడ్డలంతా ప్రీమెచ్యూర్గా జన్మించినందున ప్రస్తుతం NICUలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇలాంటి హై రిస్క్ క్వాడ్రూప్లెట్ గర్భంలో అన్ని నార్మల్ డెలివరీలు చాలా అరుదు. నిరంతర పర్యవేక్షణ, టీం వర్క్తో ఈ అద్భుతం సాధ్యమైంది అని డాక్టర్లు తెలిపారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.